భద్రాచలంలోని డాక్టర్ జయరాజు గారి భార్య అయిన శ్రీమతి డి సరోజిని విశ్రాంత వైద్య ఉద్యోగి. ఈమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రాజమండ్రిలోని తన కుమార్తె గృహంలో ఉంటూ రాజమండ్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ 5వ తారీఖు 7వ నెల 2026 ఆదివారము తెల్లవారుజామున 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ మరణ వార్త తెలుసుకొని భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు సుబ్బయ్య చౌదరి, ప్రధాన కార్యదర్శి కేఎస్ఎల్వి ప్రసాద్, కోశాధికారి డి కృష్ణమూర్తి మరియు ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు నాయకులు రాజమండ్రిలోని స్వర్గీయ సరోజిని భర్త డాక్టర్ జయరాజు గారికి ఫోన్ ద్వారా శ్రీమతి సరోజినికి సంతాపం తెలిపి వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. ఈరోజు భద్రాచలంలోని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య అతిథిగా హాజరైన మారుతి నర్సింగ్ కళాశాల అధిపతి డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు స్వర్గీయ శ్రీమతి డి సరోజిని చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. డాక్టర్ శ్రీ ఎస్ఎల్ కాంతారావు ఈ సభలో మాట్లాడుతూ శ్రీ డాక్టర్ జయరాజు మృతురాలు శ్రీమతి సరోజిని అనేక గిరిజన గ్రామాలలో గిరిజన ప్రజలకు వైద్య సేవలు అందించారు అని అన్నారు. ఈ సందర్భంగా చిత్రపటానికి రిటైర్డ్ ఉద్యోగులు శ్రీమతి బాలామణి, శ్రీమతి రమకుమారి, శ్రీమతి రోజాకుమారి, శ్రీమతి నాగలక్ష్మి తదితర మహిళలు మరియు ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అసోసియేషన్ డివిజన్ కమిటీ సభ్యులు మరియు నాయకులు పెద్ద ఎత్తున హాజరై స్వర్గీయ సరోజినికి అశ్రు నయనాలతో చిత్రపటానికి పూలు చల్లి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ వైద్య ఉద్యోగులు శ్రీ టి కోటేశ్వరరావు, నాళం సత్యనారాయణ, ఐవి సత్యనారాయణ, ఎం రామబ్రహ్మచారి, బాల భాస్కరరావు మరియు ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నుండి సంఘం గౌరవ సలహాదారు శ్రీ మాదిరెడ్డి రామ్మోహన్ రావు, ఎం హరినాథ్, ఎస్ రాజాబాబు, దాసు, విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం, విష్ణు మొలకల బద్రీనాథ్, బైరు నరసింహారావు, చుక్క రాంబాబు, పంపన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత మహిళలు పాల్గొని శ్రీమతి సరోజినికి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి బాబు ఇప్పుడవుతుంటి మన మిత్రులు, పెద్దలు, గౌరవనీయులైనటువంటి మన అతిథిగా ఇచ్చేసినటువంటి ఎస్ఎల్ కాంతారావు గారికి ముందుగా మన యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి రాజమండ్రిలో ఉండి కూడా మనకి ఈ విషయం తెలిసింది. పేటర్ గారు నాకు పెట్టారు, నేను కన్ఫామ్ చేసుకుంటాను. చాలా టైం పట్టింది. ఇక్కడ ఇది డెత్ మెసేజ్. కంగారు పడి మనం పెట్టినట్లయితే, ఆమె సజీవంగా ఉండి మరణించినట్లు పెట్టినట్లయితే గందరగోళం ఏర్పడుతుందని చెప్పేసి నేను మధ్యాహ్నం దాకా ఆగి 5వ తారీఖు మధ్యాహ్నం పెట్టాను. సరోజిని గారు చనిపోయినట్టుగా తెలిసి మన ఆల్ పెన్షనర్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా చాలా విచారించినటువంటి సంఘటన ఇది. ఆమె అందరితో ఎంతో సన్నిహితంగా ఉండి చాలా చక్కగా మన సోదరిలాగా కలిసిమెలిసి ఉన్నటువంటి మరి డి సరోజిని గారు ఈరోజు మన మధ్య లేకుండా వెళ్ళిపోయారు. మరి వారు మరణించినా కూడా వారు మనతోనే ఉంటారని, మనం తీసుకునేటువంటి పోరాట కార్యక్రమాల్లో ఆమె పైనుండి మనల్ని దీవిస్తూనే ఉంటారని చెప్పేసి నేను ఆశపడుతూ, ఈమె గారు నాకు డాక్టర్ గారి కంటే ముందు నాకు తెలిసింది సరోజిని గారు. చాలా సంవత్సరాలు మన కార్యాలయానికి పతాకావిష్కరణ కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు. ఏది జానకమ్మ గారు, ఈమె మరి బాలామణి గారు వీళ్ళంతా కలిసి వచ్చి మన యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. మధ్యకాలంలో కొద్ది గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో వాళ్ళు వేరొక సంఘానికి మరి ఎందుకు పోయారు మనకు ఇది లేదు, ఆ రకంగా వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళే
మన కార్యక్రమాలు చూసి మనం వెంటనే సమస్యలు పరిష్కారం చేయటం వల్ల మిగిలినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తారు. నాకు తెలియదు ఎవరో కాంతమ్మ గారు ఫోన్ చేసింది నాకు, నేను మీ సంఘంలో చేస్తానండి, ఆ సంఘంలో అసలు ఏమీ లేదు అని చెప్పేసి మొన్న చేసింది. ఆమె తప్పనిసరిగా రండి అని చెప్పా. హెచ్ఈఓ ఏదో చేస్తానని చెప్పింది ఆమె కాంతమ్మ గారు. ఆమె గారు మన సంఘ సభ్యత్వం తీసుకుంటానని చెప్పింది. మరి ఆమె గారు చనిపోయిన వెంటనే డాక్టర్ జయరాజు గారితో మాట్లాడా. మళ్ళీ ఆ తర్వాత నిన్న కూడా జయరాజు గారితో మాట్లాడా. ఫెడరల్ ఛార్జెస్కి అప్లికేషన్ కూడా తెప్పించా. అవి ఈరోజే బిల్లు చేయిస్తా. మళ్ళీ ఆయన గారి సంతకం అవి వచ్చిన వెంటనే ఆయన అకౌంట్లో వేయించేటువంటి కార్యక్రమాన్ని మన సంఘం తీసుకుంటుంది. ఆయన ఈరోజు దుర్దినం కావున వారికి మరొకసారి మన ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన వారికి మన ఘనంగా శ్రద్ధాంజలి అండ్ నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా మన కాంతారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుంది. సంక్షేమ కార్యక్రమాలు సభ్యుల యొక్క సంక్షేమ అడగకుండా మీరు టేక్ ఓవర్ చేస్తున్నారు. దాంట్లో ఉన్నది బెనిఫిషరీస్ నేను అడగకముందే సార్ కాగితాలు తెచ్చి ఇచ్చింది. అదేవిధంగా వాళ్ళు సంతాప సభ ఏర్పాటు చేస్తున్నారు. అది మంది వెంకటేశ్వర గారికి అక్కడ మిగతా జయరాజ్ గారి ఫ్యామిలీ నాకు చాలా పాత రోజులు అయితే మేమే ఇనిషియేట్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు డిస్టెన్స్ ఏర్పాటు అవటం వల్ల కార్యక్రమాలని అసలు మారుమూల గిరిజన ప్రాంతం గ్రామాన్ని తీసుకోవటానికి డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ జయరాజు చాలా ఫ్రెండ్స్ రోడ్లో ఉండేది. సలోని మేడం ఉండేది. రిటైర్డ్ అది పిహెచ్ఎన్ అనుకుంటా. పిహెచ్ఎన్ రిటైర్. నెక్స్ట్ సిహెచ్ ఒక నెక్స్ట్ ఉందా సిహెచ్ యాక్చువల్గా నాకు పుట్టిల్లు ఉంది కానీ పెద్ద పుట్టిల్లు ఆవిడ చూసుకున్నారు ప్రతి విషయంలో. కష్టం వచ్చిన ఏం చేస్తాను నేనున్నాను, సమస్య లేదని రీసెంట్గా మా అబ్బాయి చనిపోయినా కూడా ఆవిడ చూసి వచ్చాము. అప్పుడు మాట్లాడుతున్నారు, నాకు చేతిలో చేయించుకున్నాను, మనకి ఏ అవసరమైనా నాకు ఫోన్ చేస్తానని చెప్పి నేను చూసుకుంటాను. అంత భరోసా ఇచ్చింది. మళ్ళీ ఈ రోజు అనుభవం ఆవిడ దగ్గర నేను ఏంటని 10-12 చాలా ధైర్యం చెప్పేవారు. అవసరమైతే అమౌంట్ కూడా సర్దేవారు. ఏ కష్టం వచ్చినా కూడా ఆవిడ నిలబడేది. ట్రాన్స్ఫర్ విషయానికి లేకపోతే ఏ అయినా కూడా పిఎస్సి ఏ గొడవ అయినా ఆ ముందు నడిపించేవారు ప్రతిదీ. ఇప్పటికీ కూడా రిటైర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా 10-15 రోజులకు ఒక్కసారి ఆవిడ కలిసి 1 గంట కూర్చొని మాట్లాడుకుంటున్నాను. నాకు ఇప్పుడు భుజం వెళ్ళిపోయినది. అసలు నేను ఇక్కడ ఉన్నది ఇక ఆవిడే అన్నమాట. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. పరిస్థితి చాలా బాధలు. అలాంటి ఆవిడ కూడా మాకు మా ఆత్మ ఎక్కడున్నా వందనాలు. నాది నేను బంజర్ పిహెచ్సి నుంచి రిటైర్డ్ అయ్యాను. అయితే మేడం గారు నాకు నెల్లి పాత్రలు ఏఎన్ఎం పోస్టుగా నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎంత ఆప్యాయతగా బేరోజుగారైనా అమ్మాయినా సరే ఆప్యాయతగా చూసుకున్నారు. అయితే బ్యాడ్ ఏంటంటే నేను చనిపోయిన వెంటనే లేటుగా తెలియటం వల్ల ఆఖరి చూపన్నా మా అమ్మను చూసుకోలేకపోయాననే బాధ ఒకటి నాకు ఉంది. ఎందుకంటే మా అమ్మ తర్వాత ఈవిడే నా అమ్మ కింద నేను భావించాను. ఎన్నోసార్లు అప్పుడు బాగోలేనప్పుడు కూడా నేను చాలా బాధపడి ఏడ్చాను కూడా. బాగోలేదు తర్వాత ఇక్కడ చాలా మంది ఇల్లు కట్టుకున్నా, స్థలాలు కొనుక్కున్నా,
పెళ్ళిళ్ళు చేసినా కూడా ఆమె సహకారంతో ఎక్కువ భాగం జరిగింది. జయరాజు గారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నాకనే నన్ను బలవంతం చేసి నన్ను ఇక్కడ కట్టుకోమని చెప్పారు. వాళ్ళ ఇంట్లో నేను ఒక మనిషిలాగా మెంబర్ లాగా నేను మెలగడం జరిగింది. ఆమె సిక్ అయినప్పటి నుండి కూడా నేను దగ్గర వెళ్తూ వస్తూ ఉన్నాను. ఈ లాస్ట్కి అలాగా చనిపోద్ది అనుకోలేదు. హైదరాబాద్ తీసుకెళ్ళాలని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక అది లయబిలిటీ సర్టిఫికేట్ ఏదో ఇస్తే సర్జరీ చేస్తామన్నారు. ఆ సర్టిఫికేట్ కోసం ఇవాళ రేపా తీసుకుందామని అనుకునేసరికి మరి వీళ్ళందరినీ కష్టపెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోయిందేమో. శనివారం నాడు రాత్రి తెల్లవారితే ఆదివారం నేను అక్కడే ఉన్నాను. మొత్తం పిల్లలంతా అయిన తర్వాత నేను సాయంకాలమే వచ్చాను. కాబట్టి వారి కుటుంబానికి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ వారి కుటుంబానికి ఎప్పుడూ భగవంతుడు మేలు చేయాలని సర్వదా రక్షగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఒక కోరిక ఉండే భద్రాచలంలోనే ఆమెని అసలు ఉంచాలనే కోరిక అందరికీ ఉంటుంది. మామూలుగా మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి. కానీ ఆ కోరిక ఈ రకంగా తీరినందుకు నేను సంతోషిస్తున్నా. అందుకని మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. మరి మన ఈ జనరల్ చార్జెస్ అప్లికేషన్ పంపడానికి ముందు మాట్లాడా. పాపం చాలా ఎంతంటే బ్యాల్ అయిపోయాడు. ఆయన చిన్న పిల్లోళ్ళలాగా ఏడ్ చేశాడు. నేను చెప్పా ఏం పర్లేదు ఏమండి, మీలాంటి మంచి మనిషికి మేమంతా తోడుంటాం, మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సరే మీకు ఉంటుంది బాధ, కానీ మీకు ఎల్లవేళ్ళ మీకు ఏ ఇబ్బంది కలిగినా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మా ఆల్ పెన్షనర్ అసోసియేషన్ పక్షాన అర్ధరాత్రి అయినా మేము వచ్చి మీ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తాం. మీ వెనకాల మేము ఉన్నామని దాన్ని మర్చిపోకండి, మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పాను. ఆయన కూడా చాలా చాలా ఆనందపడి అలాగే సార్ వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఆయన అర్థం జరిగింది. ఇదే సందర్భంలో మరొక మాట చెప్తున్నా. మన ఈ సంఘం అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రైవేట్ సెక్టార్లో కూడా మెంబర్షిప్ ఉంది. దయచేసి ఎవరైనా మన సంఘంలో సభ్యత్వం తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు తప్పనిసరిగా మన దగ్గర సభ్యత్వం 100 రూపాయలే. బాలమణి గారికి తెలుసు, సభ్యత్వం 100 రూపాయలే. జనరల్ ఫండ్ మేము నిర్బంధంగా మేము అడగం. అది మీ ఇష్టమయ్యి మీరు చెయ్యాలి అని అనుకుంటే. ఇదే సందర్భంలో ఒక మాట చెప్తున్నా. మేము మా సంఘం తరఫున ఈ స్వీటు హాట్ తెప్పిద్దామని మేము అనుకున్నాం. బాలమణి గారు ఒక మాట చెప్పారు, ఏమండి స్వీటు హాట్ ఎంత ఖర్చు అయినా ఆ ఖర్చుని మేము భరిస్తాం, ఆ డబ్బులు నా ద్వారా వస్తాయండి మీకు అని చెప్పేసి ఆమె గారు అన్నారు. ఈ స్వీటు హాట్ ఈ టీల కార్యక్రమం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.